తిరుపతిలో టీడీపీ నేతల కబ్జాల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్పై కబ్జా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దర్జాగా కోట్లు విలువ చేసే నేషనల్ హై సర్వీస్ రోడ్, పంచాయతీ రోడ్డు సహా ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తిరుచానూరు సర్కిల్ వద్ద భారీ హోటల్ నిర్మాణానికి పునాదులు కూడా వేశాడు. ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేయడంపై తిరుపతి, చంద్రగిరి ప్రజలు మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో తిరుపతిలో టీడీపీ నేతల కబ్జాల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్పై కబ్జా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దర్జాగా కోట్లు విలువ చేసే నేషనల్ హై సర్వీస్ రోడ్, పంచాయతీ రోడ్డు సహా ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తిరుచానూరు సర్కిల్ వద్ద భారీ హోటల్ నిర్మాణానికి పునాదులు కూడా వేశాడు. ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేయడంపై తిరుపతి, చంద్రగిరి ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతిలో టీడీపీ నేతల కబ్జాల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్పై కబ్జా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దర్జాగా కోట్లు విలువ చేసే నేషనల్ హై సర్వీస్ రోడ్, పంచాయతీ రోడ్డు సహా ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తిరుచానూరు సర్కిల్ వద్ద భారీ హోటల్ నిర్మాణానికి పునాదులు కూడా వేశాడు. ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేయడంపై తిరుపతి, చంద్రగిరి ప్రజలు మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో తిరుపతిలో టీడీపీ నేతల కబ్జాల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్పై కబ్జా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దర్జాగా కోట్లు విలువ చేసే నేషనల్ హై సర్వీస్ రోడ్, పంచాయతీ రోడ్డు సహా ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తిరుచానూరు సర్కిల్ వద్ద భారీ హోటల్ నిర్మాణానికి పునాదులు కూడా వేశాడు. ఫ్రీ లెఫ్ట్ స్థలాన్ని సంజయ్ కబ్జా చేయడంపై తిరుపతి, చంద్రగిరి ప్రజలు మండిపడుతున్నారు.